గైస్ మనకి ఇంకొక కన్స్ట్రెయింట్ ఉంది నాట్ నల్ అని చెప్పి. ఆ నాట్ నల్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. ఫస్ట్ గైస్ ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేద్దాము. క్రియేట్ ఏ టేబుల్ జీప్1 అని ఇస్తాను. ఇక్కడ నేను ఇలాగ 2 కాలమ్స్ పెట్టుకుంటా. ఇంట్ ఏ బి ఫ్లోట్ అని ఇలా ఇస్తా. ఓకేనా. సో ఇది బాగా వినండి గైస్. ఇది ఆల్రెడీ చూసాం ఇంతకుముందు మనము. ఇన్సర్ట్ ఇంటూ జీప్1. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏ అని ఇచ్చాను, పక్కన వాల్యూస్ ఇచ్చి ఇక్కడ ఓన్లీ 1 అని ఇచ్చా. గైస్ ఇప్పుడు ఏం జరుగుతుంది గైస్, దీని నుంచి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈవెన్ ఇక్కడ మన దగ్గర 2 కాలమ్స్ ఉన్నా, ఓకేనా, ఓన్లీ ఏ కాలంలోకి మాత్రమే ఈ 1 అనే వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. బి కాలంలోకి ఏమొస్తుంది, నల్ వస్తుంది. అవునా, చూద్దాము ఒకసారి. ఈ సెలెక్ట్ కూడా రాసేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జీప్1. ఇప్పుడు చూడండి, దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, రన్ చేశా. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది గైస్, ఇక్కడ 1 వచ్చింది. ఏలో మనం అదే కదా ఇన్సర్ట్ చేసింది, 1 ఇన్సర్ట్ చేసాం. బీలో నల్ వచ్చింది. ఎందుకు, ఇక్కడ మనం ఓన్లీ ఏలో మాత్రమే ఇన్సర్ట్ చేసాం, బీలో ఇన్సర్ట్ చేయాలి కాబట్టి మనకు నల్ అనేది వచ్చింది. సేమ్ అలానే నేను ఇక్కడ ఇంకొక వాల్యూ ఇస్తా 2 అని. అప్పుడు ఏం జరుగుతుంది గైస్, ఇక్కడ 2 వచ్చి దీని పక్కన నల్ అని వస్తుంది. అబ్జర్వ్ చేయండి, వచ్చిందా, 2 అని వచ్చింది, నల్ అని వచ్చింది. అంటే నాకు బి కాలంలోకి నల్ వాల్యూస్ ఇన్సర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు బాగా వినండి గైస్, ఇప్పుడు బాగా కేర్ఫుల్గా వినండి. నేను దీన్ని మొత్తాన్ని కాపీ చేసి ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, దీన్ని కిందకి తీసేద్దాం. ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నా, దీని పేరు జీప్2 అని పెట్టుకుంటా. ఓకేనా, జీప్2. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గైస్, ఈ కన్స్ట్రెయింట్ ఏమి నాట్ నల్ కదా. ఇప్పుడు నేను బీకి కన్స్ట్రెయింట్ నాట్ నల్ అని ఇచ్చా. ఓకేనా. నాట్ నల్ అంటే మీనింగ్ ఏమి అంటే, ఇంతకుముందు టేబుల్లో చూడండి నల్ వాల్యూస్ని అలో చేసింది. అంటే మనం బీ కాలంలోకి నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తుంటే అలో చేసింది. అంటే ఎంటీ వాల్యూస్ ఉండొచ్చు, ఏం వాల్యూస్ లేకపోయినా కూడా దాంట్లో ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను నాట్ నల్ అని ఇచ్చా కదా. ఇప్పుడు నేను ఈ డేటాలోకి అంటే ఈ టేబుల్లోకి దీన్ని ఇన్సర్ట్ చేయాలని చూస్తే మనకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా. ఎందుకు, అకార్డింగ్ టు ద కన్స్ట్రెయింట్స్ నల్ వాల్యూస్ అనేవి ఉండకూడదు. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఈ లైన్లో ఓన్లీ ఏలోకి మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నా. అప్పుడు బీలో నల్ వస్తుంది కదా. బీలో నల్ అనేది ఉండకూడదు కన్స్ట్రెయింట్ ప్రకారం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దీన్ని టేబుల్ని క్రియేట్ చేస్తున్నా, క్రియేట్ చేసా. ఇప్పుడు ఈ లైన్ని రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి నాకు ఎర్రర్ వచ్చింది. ఒక్క సెకండ్. ఇక్కడ చూడండి రెడ్ కలర్ ఇంటూ మార్క్ వచ్చింది. ఏముంది ఇక్కడ ఎర్రర్, ఫీల్డ్ బి డస్ నాట్ హ్యావ్ ఏ డిఫాల్ట్ వాల్యూ. అంటే ఫీల్డ్ బిలో వాల్యూ ఏమీ లేదు అని వచ్చింది. అదే ఇంతకుముందు ఏమైనా వచ్చిందా, నేను ఇక్కడ అలా చేసింటే రాలా. ఎందుకంటే అక్కడ నాట్ నల్ కన్స్ట్రెంట్ లేదు, ఇక్కడ నాట్ నల్ కన్స్ట్రెంట్ ఉంది. ఇఫ్ నాట్ నల్ కన్స్ట్రెంట్ ఉంటే మనం దాంట్లో నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయలేము. సేమ్ అలానే గా దీన్ని కూడా రన్ చేస్తా, ఏమొస్తుంది, ఎర్రరే వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఎర్రరే వచ్చిందా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కమా పెట్టి ఇక్కడ ఏ కమా బి అని పెట్టి ఇక్కడ నేను 2,8.98 సంథింగ్ ఇస్తా. ఇప్పుడు ఇన్సర్ట్ అవుతుందా, యా ఇప్పుడు ఇన్సర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 2 వాల్యూస్ ఇస్తున్నాం, నల్ వాల్యూ లేదు. చూడండి ఇప్పుడు ఎర్రర్ రాలేదు. దీన్ని రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి అవుట్పుట్లో వచ్చిందా, మనకు 2 పడింది, 8.98 పడింది. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైంది కదా. మీరు నాట్ నల్ కన్స్ట్రెంట్ ఏం చేస్తుంది, మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, మనము నల్ వాల్యూస్ని ఎంటర్ చేయలేం నాట్ నల్ అని ఉంటే, అది గుర్తుపెట్టుకోవాలి. ఎర్రర్ వచ్చేస్తుంది. మీరు అలా కానీ ట్రై చేశారనుకో నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసేకి మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. యా.